ఏంది ఇదే? ఎన్నికలు వచ్చే లోపల డబ్బున్నోడికే సీట్ అంటున్నాడు, నాన్ లోకల్ వాళ్ళకే సీట్ అంటున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? పార్టీ మోసిన జెండా మోసిన కార్యకర్తలను కాదని నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి లోకల్పై రుద్దటం, ప్రజలపైన రుద్దటం ఇదేనా న్యాయమా? ఎంతెంత డబ్బు తీసుకున్నావయ్యా చంద్రబాబు? వైసీపీ వాళ్ళకి జెండా కప్పావు, జనసేన తరఫున టికెట్లు ఇప్పిస్తున్నావు. వైసీపీ నాయకులను తెచ్చుకుంటున్నావు, నీ పార్టీలో టికెట్లు ఇచ్చుకుంటున్నావు. అంటే మీ పార్టీలో ఎవరూ లేరా? మీకు అభ్యర్థులు కరువైపోయి వైసీపీ పార్టీ చీకొట్టిన వాళ్ళకి నువ్వు టికెట్లు ఇస్తావా? ఏమియా ఇంతకాడికి దిగజారిపోయావో? సీట్లు అమ్ముకోవటమే కాకుండా ప్రజలందరూ కూడా ఈ పొత్తులపై చీకొడుతుంటే మళ్ళీ దొంగ సర్వేలు చెప్తావా? దొంగ సర్వేలతో మేము గెలుస్తాము, మాకు 99 సీట్లు వస్తాయి అంటావా? ఎందుకు 99 దేనికి? 175 సీట్లు మాకే వస్తాయని చెప్పకూడదు? 99 అని ఎందుకు చెప్పాలి? 175 కూడా మాకే వస్తాయి అని అనుకో. దత్తపుత్రుడిని పూర్తిగా మోసం చేసావు. 24 సీట్లు అన్నావు, మళ్ళీ 21 సీట్లకు వచ్చావు. ఆ 21 సీట్లలో కూడా వైసీపీ పార్టీ నుండి, టీడీపీ పార్టీ నుండి వచ్చిన క్యాండిడేట్లకి జనసేన కండువా కప్పుతున్నావు, వాళ్ళకి టికెట్లు ఇస్తున్నావు. ఏంది ఈ అన్యాయమా? మరీ ఇంత ఘోరమా? ఇంత దిగజారిపోతావా? ఈ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతికి అసలు ఇవేమి కనపడవా? అంటే మీ ఇష్టం, మీరు ఏది చేస్తే అది సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ప్రజల మధ్య ఈ 4 ఏళ్లలో ఒక్కరోజన్నా తిరిగారయ్యా మీరు? గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలు ఎప్పుడైనా తెలుసుకున్నారయ్యా? ప్రజలు ఇవంతా గమనించాలి. చంద్రబాబు ఈ 4 సంవత్సరాలుగా ప్రజల మధ్యకు వచ్చి ఒక్కరోజైనా ఏం మీరు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యల పట్ల మీరు చెప్తే మేము చిత్తశుద్ధిగా పోరాడతాము అని ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని అడిగారా? ఈ 4.5 ఏళ్ల తర్వాత, అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 5 ఏళ్లలో కూడా ఆ రోజు ఎన్నికలలో ఓటేసుకున్నారు. రోడ్లపైకి వచ్చి సభలు పెట్టి అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడటమే కానీ ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు. మరి ఇటువంటి పార్టీలకు మీరు ఓటేస్తారా? ఆలోచించుకోండి. ప్రజల మధ్య ఎవరైతే తిరుగుతున్నారో, ప్రజలకు ఎవరైతే లబ్ధి చేకూరుస్తున్నారో వాళ్ళకే ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేశాడు, మీ బిడ్డలకు చదువు చెప్పిస్తున్నాడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన ఇస్తున్నాడు, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు, అక్కా చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, అవ్వాతాతల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, పరిశ్రమలు తీసుకొచ్చాడు, నిరుద్యోగులకి 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రైవేట్ కంపెనీల్లో మెగా జాబ్ మేళా నిర్వహించి 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు గ్రామాలలో తీసుకొచ్చాడు. ఉచితంగా 104, 108 ద్వారా వైద్య సేవలు చేయిస్తున్నాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగు చేశాడు. గ్రామాలలో 104 ద్వారా ఉచితంగా మందులు అందించడమే కాకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నాడు. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న జగనన్నకు ఓటేస్తారా? వైసీపీ పార్టీలో చీకొట్టిన నాయకుల్ని జనసేన కండువా గప్పి, టీడీపీ కండువా గప్పి టికెట్లు ఇస్తున్న చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ఓట్లేస్తారా? మీరే ఆలోచించుకోండి. చంద్రబాబు వస్తే ఏ సంక్షేమ పథకాలు రావు, మీ అకౌంట్లో డబ్బులు పడవు, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. తర్వాత మీ ఇష్టం.